వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామెరా. రేవంత్ రెడ్డి నోటికి ఒక్క మంచి మాట కూడా రాదన్నారు పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరువు వచ్చిందని అడిగితే పంటల మీద రక్తం చల్లాలని సలహాలిస్తున్నాడని దుయ్యబట్టారు. కాళేశ్వరం దగ్గర 1,00,000 క్యూసెక్కులు వృధాగా సముద్రంలోకి పోతుంటే ఈ ప్రభుత్వం తమాషా చూస్తుందని మండిపడ్డారు. పంప్ హౌస్ కాడ బటన్ నొక్కే తెలివి కూడా లేదా రేవంత్ అని ఫైర్ అయ్యారు. కాళేశ్వరంలో జస్ట్ 2 పిల్లర్లు కుంగితే 31 నెలల నుంచి రిపేర్లు లేపని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్లో, ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్లో ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎల్నినో వస్తుందని 6 నెలల క్రిందటే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తే కాంగ్రెస్లు ఇప్పుడు మేల్కొన్నారని విమర్శించారు. బాన్స్వాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ సిండే, జీవన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ నాయకులు హాజరయ్యారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రశ్నించే పౌరులకు లాఠీలు, టియర్ గ్యాస్తో సమాధానం చెప్తారా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉందన్నారు కేటీఆర్. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అణచివేతలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన సమాజం కోసం ప్రశ్నించే ప్రతి ఒక్క పౌరుడికి తాను అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య రంగం పడకేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఖమ్మం మైనర్ బాలిక ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఆమె నడిచే పరిస్థితి లేదన్నారు. ఆ బాలిక జీవితాంతం వీల్ చైర్ ఉండాల్సి వస్తుందన్నారు. ఇక బాలికకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏరియన్ వికటించి తీవ్ర అవస్థలకు గురైన 5 మహిళలను మాజీ మంత్రి హరీష్ రావు నిమ్స్లో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధితుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిన్న బాన్స్వాడ మాతా శిశువు ఆసుపత్రిలో శస్త్రచికిత్స వికటించి 5 బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తన సంపద పెంచుకోవడంపై ఉన్న సోయి రాష్ట్ర సంపద పెంచడంలో లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు అధోగతి పాలవుతుందన్నారు. రేవంత్ రెడ్డి చెంప చెల్లుమనిపించేలా కాగ్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. గాడి తప్పిన పాలనలో ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, తస్మత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా అంటూ దాసోజు హెచ్చరించారు. కరువును ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసలు ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. మరో 15 రోజుల్లో రిజర్వాయర్లలో నీళ్లన్నీ అయిపోతాయని చెప్పారు. గోదావరిలో నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను వాడుకునే తెలివి రేవంత్కు లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరువు సమయంలో కూడా నాగార్జున సాగర్ కింద పంటలకు నీళ్లిచ్చామని గుర్తు చేశారు. ఉన్న వ్యవస్థలను వాడుకునే సోయి ప్రభుత్వానికి అస్సలు లేదన్నారు జగదీష్ రెడ్డి. కార్మికుల అండతో మళ్లీ కేసీఆర్ పాలన తిరిగి రావాలని బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ విలీన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మిక హక్కుల పరిరక్షణ, పేదల సంక్షేమే బీఆర్ఎస్ సిద్ధాంతమని, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని, రానున్న రోజుల్లో కార్మికుల మద్దతుతో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తారు. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్లగౌరారం, రంగయ్యపల్లి గ్రామాలకు చెందిన సుమారు 400 మంది గ్రామస్తులు కలెక్టరేట్ను ముట్టడించారు. హైరింగ్ను గ్రామాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు అక్కడే బైఠాయించి ధర్నా నిర్వహించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి
అంబదాస్ రాజేశ్వర్కు వినతి పత్రం అందజేస్తారు. రైతుల భూములను బుక్క పెట్టేందుకు రేవంత్ సర్కారు చేస్తున్న కుట్రలకు హైకోర్టు చెక్ పెట్టింది. భూ రాబందుల ఆగడాలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బహదూర్ కూడా భూములపై హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. సర్వే నెంబర్ 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ కోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్లు. 30 ఏళ్లుగా రైతులు భూమిని సాగు చేస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. వాటిపై ఏకీభవించిన న్యాయస్థానం పిటిషనర్ల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టొద్దని ఆదేశాలిచ్చింది. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాగునీరు అందక నారుమడులు ఎండిపోతున్నాయని మాల్యాల క్రాస్ రోడ్లో రైతులు ధర్నాకు దిగారు. అన్నదాతల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వరద కాలువలకు నీరు విడుదల చేయాలని సూచించారు. రైతులకు సాగునీళ్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందని రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. వారం రోజుల్లోగా రైతుల ఆయకట్టుకు నీళ్లు వదలకపోతే రిజర్వాయర్ల నుంచి పొలాలకు నీటిని తామే వదులుతామని హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలంలోని ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులో భాగమైన జున్నాల బౌర రిజర్వాయర్ను రైతులతో కలిసి ఆయన సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డేను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బుకారకే గ్రామంలో ముందస్తు సంబరాలు జరుపుకుంటున్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా 200 మందికి గొడుగులు పంపిణీ చేశారు మాజీ సర్పంచ్ గార్టి మీనాక్షి. కేసీఆర్, కేటీఆర్, అనిల్ జాదవ్ ఫోటోలతో తయారు చేసిన గొడుగులను రైతులకు, రైతు కూలీలకు, పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేస్తారు. అంతకుముందు తమ అభిమాన నాయకుడి జన్మదినం సందర్భంగా 50 మంది నిరుపేద కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ఖానాపురం మండలం కేంద్రంలోని రైతు వేదిక ధర్నా నిర్వహించారు. రైతు సదస్సులు అన్నదాతలు తీవ్రంగా నిరసన తెలిపారు. ఆర్డీఓను రైతులు నిలదీశారు. పాకాల చెరువులోకి గోదావరి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పాకాల ఆయకట్టు రైతులకు నీళ్లు పాలన్నారు, లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని అధికారులను హెచ్చరించారు. రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 2 కిలోమీటర్లు నడిచి రైతు పొలంలో పరదపరిచి సామూహికంగా నమాజ్ చేశారు. వర్షాలు సమృద్ధిగా కురపాలని అల్లాను వేడుకుంటూ ప్రత్యేకంగా దువా చేశారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మక్తల్ రాయచూర్ టై రోడ్డు వద్ద జర్నలిస్టులు బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. మాకనూరు నమస్తే తెలంగాణ రిపోర్టర్ రాము, ఫోటోగ్రాఫర్ తాహిర్పై ఇసుక మాఫియా దాడికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు సహకరిస్తున్న ఎస్ఐ నవీద్ను వెంటనే సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు నినదించారు. రాష్ట్రంలో పాలన పడిగేసిందని ఫైర్ అయ్యారు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్. కేసీఆర్, కేటీఆర్లను తిట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రాష్ట్ర అభివృద్ధిని మాత్రం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మేడ్చల్ జిల్లాలో రోడ్లపై ప్రయాణించాలంటే ఒళ్ళు గగురు పొడుస్తుందన్నారు. ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో అస్తవ్యస్తంగా మారాయని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతుకుల రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. అస్తవ్యస్తమైన రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అమెరికా నార్త్ కరోలినాలో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ నిర్వహించింది. శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైల మల్లారెడ్డి ప్రత్యేక ఆహ్వానంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన సంస్కృతి సంప్రదాయాలతో వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. పిల్లలకు తెలుగు భాష, మన సంస్కృతి నేర్పించాలని కోరారు. ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర డివిజన్ దేవరకొండ బస్తీలో బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంచినీటిలో కలుషిత నీరు రావడం, దెబ్బతిన్న రోడ్లు, వెలగని వీధి దీపాలు వంటి అనేక సమస్యలను సాధనికులు బీఆర్ఎస్ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలపై వెంటనే అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని మన్నె గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కుక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగ యువత రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్రంగా మండిపడింది. 2.5 ఏళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆడుకుంటుందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై రేవంత్కు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తే రానున్న రోజుల్లో కార్మికులను కలుపుకొని సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తామని యువత హెచ్చరించారు. మార్నింగ్ ఎక్స్ప్రెస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కరువు రానే వచ్చే రైతులు బాధ వడనే పడుతుంది. ఇన్ని రోజులకు మేల్కొన్నావు. ఎప్పుడు చెప్పారు శాస్త్రవేత్తలు? 6 నెలల కిందే చెప్పారు ఎల్నీనో వస్తుంది అని 6 నెలలకేం చెప్తున్నారు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు తెచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు అంటే ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, బూతులు తప్ప ఏ మాత్రం అవగాహన లేని ఒక సన్నాసి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది బాధాకరం. బ్యాక్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళా డిగ్రీ కాలేజ్ నుంచి గాంధీ చౌక్ వరకు ప్రదర్శన కొనసాగింది. వరుసగా నీట్ పేపర్లు లీక్ అవుతున్నా ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి గత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఆందోళన చేస్తున్న వారితో వెంటనే చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని వెస్లీ డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాయన్నారు. హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొట్టింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, తార్నాక, బోడుప్పల్, పీర్సాదిగూడ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల పెరుగుదలతో హైదరాబాద్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత వర్షం కురియడంతో నగరవాసులు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందారు. మంత్రి వివేక్ ఇలాఖలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 3 విద్యార్థుల అదృశ్య ఘటన కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో వసతులు లేమితో విద్యార్థులు పారిపోతే బీఆర్ఎస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. గురుకులాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలున్నప్పటికీ బహదూర్గూడ భూములపై హైడ్రా జోక్యం చేసుకోవడంపై సీరియస్ అయింది. ఇవాళ కోర్టుకు హాజరు కావాలని రంగనాథ్కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు హాజరు కాకపోతే చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తామని చెప్పింది. అయితే దీంతో హైకోర్టుకు హాజరయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హిందూ మజ్దూర్ సభ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రెబ్బా రామారావు డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను తీసుకురావడం పట్ల రామారావు మండిపడ్డారు. లేబర్ కోడ్ల అమలుపై కార్మిక శాఖ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 27న అన్ని ట్రేడ్ యూనియన్లను కలుపుకొని ఢిల్లీలో ఆందోళన చేపడతామని రెబ్బా రామారావు వెల్లడించారు. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి బావులు ఎండిపోవడంతో ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి కొరత నెలకొంది. మున్సిపల్ అధికారులు వార్డు వారీగా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి తాగునీటి సరఫరా చేపడుతున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉండడంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా జరుగుతుంది. అయితే వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరిగే వరకు తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచాలని, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నాగర్ కర్నూలు మండలం గగ్గలపల్లి
శివార్లో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ మరోసారి పగిలింది. దీంతో తాగునీరు భారీగా వృధాగా పోతుండగా మల్కాపూర్ పులిజాల గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఇటీవల ఇదే ప్రాంతంలో మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ అదే చోట లీకేజీ ఏర్పడడంతో మరమ్మతుల నాణ్యతపై గ్రామస్తులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో కాలం గడపకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ అనుచరుడి అక్రమ ఇసుక దందా బయటపడింది. భీమారం మండలం కొత్తగూడెం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా మంత్రి అనుచరుడు ఈ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చిన్న గోల్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో 12 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు సీఈఓ బల్లమోని యాదయ్య, క్లర్క్ సురేందర్ యాదవ్ కుమ్మక్కై డిపాజిటర్ల డబ్బును అక్రమంగా మళ్లించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2008 నుంచి 2011 వరకు బ్యాంకులో 12 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగినట్లు డిపాజిటర్లు వెల్లడించారు. ఇక విషయం బయటకు రావడంతో డిపాజిటర్లు ఆందోళనకు దిగారు. ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. ఎర్రగడ్డలో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన కృష్ణారెడ్డి విషం తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే అతడిని ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో అతడికి చికిత్స అందిస్తున్నారు. కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నట్టు కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపింది. ఓ కేసు విచారణలో భాగంగా మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్పై పోక్సో కేసు నమోదైంది. నల్గొండ జిల్లా గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సత్యనారాయణ ఓ కేసును విచారణ చేస్తున్న సమయంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నల్గొండ 1వ పోలీస్ స్టేషన్లో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నందిగామ గణపూర్ శివార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఏబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. హైదర్ నగర్ వద్ద రోడ్ క్రాస్ చేస్తుండగా వేగంగా వచ్చిన ఓ ఆటో ఢీకొట్టడంతో 60 సంవత్సరాల నరసింహ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి చెందిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులోని సేలం చెన్నై జాతీయ రహదారిపై గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు కారు నడుపుతూ వరుస ప్రమాదాలకు కారణమయ్యారు. మరో వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత వారి కారు టైర్ పేలిపోయింది. చక్రం యొక్క రీమ్ రోడ్డుపై రాసుకుంటూ నిప్పు రప్పులు రేగుతున్నప్పటికీ వారు కారును ఆపకుండా వేగంగా ముందుకు దూసుకెళ్లారు. స్థానికులు ఆ కారును వెంబడించి చుట్టుముట్టగా వారిలో 2 తప్పించుకోగలిగారు. పోలీసులు దీపక్ గురు, తిరుమగురున్ అనే యువకులను అరెస్ట్ చేశారు. రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల వేళ సీజేపీ చేపట్టిన చెలో సంసద్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు కదిలారు నిరసనకారులు. బారికేడ్లను దాటుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చెలరేగి తోపులాటకు దారితీసింది. దీంతో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో జంతర్ మంతర్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ దశలో ఆందోళనకారులపై వాటర్ క్యాన్లను ఉపయోగించారు. అయితే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి బాష్ప వాయువును ప్రయోగించారు. అభిజిత్ దీప్కేతో పాటు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 5,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. ఆందోళనకారులను కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన చర్చల్లో సీజేపీ నేతలు సౌరభ్ దాస్, అశుతోష్ పాల్గొన్నారు. తమ డిమాండ్ల విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ తలొక్కే ప్రసక్తి లేదని సౌరభ్ దాస్ తెలిపారు. 3 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందించారు. వాంగ్చుక్ను తక్షణమే విడుదల చేయాలి. నీట్ పరీక్షా పత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆత్మహత్య చేసుకున్న నీట్ బాధిత కుటుంబాలకు తక్షణమే ₹1 కోటి పరిహారం అందించాలన్న డిమాండ్లను లేఖలో పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జనతా పార్టీ చెలో పార్లమెంటుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో
నిషేధాజ్ఞలు విధించారు. సెంట్రల్ ఢిల్లీలో మొబైల్ నెట్వర్క్పై ఆంక్షలు విధించారు. దీంతో ఈ ప్రాంతంలో గంటల కొద్దీ మొబైల్ ఫోన్లు పనిచేయలేదు. పార్లమెంటు పరిసరాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటుకు దారితీసే కొన్ని మార్గాలను మూసివేయడం, మరికొన్ని మార్గాల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సిన ఎంపీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు కొన్ని మెట్రో స్టేషన్లను కూడా మూసివేశారు. విమర్శలు, ప్రతి విమర్శలు, అరుపులు, కేకలు, నినాదాల మధ్య తొలి రోజే పార్లమెంటు సమావేశాలు వేడెక్కాయి. సభ ప్రారంభంలో ఇటీవల మృతి చెందిన పార్లమెంటు సభ్యులకు లోక్సభ సంతాపం తెలిపింది. అయితే సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. నీటి అవకతవకలపై చర్చకు పట్టుబట్టాయి. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యులు మాట్లాడటానికి సమయం ఇస్తామని స్పీకర్ చెప్పినా నిరసనలు ఆగలేదు. దీంతో ఉభయ సభల్లోనూ తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. 2 సార్లు సభ వాయిదా వేయాల్సి వచ్చింది. తిరిగి ప్రారంభమైన తర్వాత విద్యార్థుల ఆందోళన, జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత, విద్యార్థులపై లాఠీ చార్జ్ వంటి అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి. దీంతో లోక్సభ, రాజ్యసభలను వాయిదా వేశారు. నీట్ పేపర్ లీకేజీపై 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ తన దీక్షను కొనసాగిస్తున్నట్లు లేఖ రాశారు. మధ్యాహ్నం ఆయన నిరాహార దీక్షను విరమించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రి నుంచే లేఖ విడుదల చేశారు. తాను దీక్షను కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. విద్యార్థులు పార్లమెంటు సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. స్టూడెంట్స్ ఆందోళనకు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత బత్తిరాజు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్క, వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా సాధించాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరించే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. త్రిపుర రాష్ట్ర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య కలకలం రేపింది. అగర్తలా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆయన గన్తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. గమనించిన పోలీసులు వెంటనే ఆయన్ను హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 1994 బ్యాచ్కు చెందిన త్రిపుర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ ధన్ఖడ్ మే 2025లో త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. నాగాలాండ్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడు మోన్, లోంగ్లేంగ్, మోకోకుచుంగ్ జిల్లాలలో మెరుపు వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. 20 మంది గల్లంతయ్యారు. పలు ఇండ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందంటున్నారు అధికారులు. మరోవైపు ఆకస్మిక వరదలకు బలైన కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఆండీ బార్న్హోమ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గత దశాబ్ద కాలంలో బ్రిటన్ 7వ ప్రధానిగా ఆయన నిలిచారు. ప్రధాని కార్యాలయం వెలుపల వీడ్కోలు ప్రసంగం అనంతరం కీర్ స్టార్మర్ లాంఛనంగా రాజీనామా చేసి కింగ్ చార్లెస్కు తన రాజీనామాను సమర్పించిన తర్వాత గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బార్న్హోమ్ ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ట్రైన్లో నౌకపై జరిగిన దాడిలో 4 భారతీయులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జూలై 19న సాయంత్రం ఒడెసా పోర్టు నుంచి 5 భారతీయులతో సహా 17 మందితో గినియా బిసావు జెండా కలిగిన ఎంపీ గోల్డెన్ నౌక ధాన్యం తీసుకెళ్తుండగా దాడి జరిగింది. అయితే ఈ దాడిలో 4 భారతీయులు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు ఉక్రెయిన్లోని ఓ దవాఖానాలో చికిత్స పొందుతున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. పౌర మౌలిక సదుపాయాలను ఇరుపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇరాన్పై అమెరికా దాడుల తీవ్రత పెంచింది. పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీనికి ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. అమెరికా మిత్ర దేశాలైన బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై గురిపెట్టింది. దీంతో అరబ్ దేశాలు తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో భయానక పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా అత్యవసర ప్రయాణ హెచ్చరికలను జారీ చేసింది. వీలైనంత త్వరగా ఇరాన్ను విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరాలని సిఫారసు చేసింది.
ఉద్రిక్తతల దృష్ట్యా భారత ప్రయాణికులు పర్యాటకులు ఎవరు కూడా ఇరాన్కు వెళ్లొద్దని సూచించింది. ముందస్తు షెడ్యూల్స్ వాయిదా వేసుకోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం టెహ్రాన్లోని భారత ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని కోరింది. పెరూలో వరుస భూకంపాలు సంభవించాయి. ఆండీస్లో 5.5, 4.9, 4.2 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్టు తెలిపారు అధికారులు. హువాంకాయో ప్రావిన్స్లోని సికాయాకి 2 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం దాటికి 7 మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఇండ్లు, చర్చిలు, కాన్వెంట్ సహా పలు వాణిజ్య భవనాలు ధ్వంసమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. గయానాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 116 మంది ప్రయాణికులతో జార్జ్ టౌన్ నుంచి కైటుమాకు వెళ్తున్న ఓ ఫెర్రీ బోల్తా పడింది. ప్రమాదంలో 18 మంది మరణించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు 67 మందిని కాపాడాయి. అయితే మరో 45 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. వీరి కోసం గాలిస్తున్నట్టు తెలిపాయి సహాయక బృందాలు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గయానా ప్రధాని మార్క్ ఫిలిప్స్. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయల మేర పెరగగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 170 రూపాయలు పెరిగింది. ఇక వెండి ధరలు కూడా మళ్లీ రైజ్ అయ్యాయి. కిలోకి 5,000 రూపాయల చొప్పున పెరిగి 2,40,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.